కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. నిజానికి మీరు చేసేటువంటి పని వలన కంటే మీరు మాట్లాడే తీరు వలన మీకు గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కవితా రచనలు చేసేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కవిత్వాన్ని చేయడానికి ఈ సమయాన్ని అనుగుణమైనదిగా భావన చేయవచ్చు. ఆ విధంగా అందరినీ ఆకట్టుకునే రీతిలో మాట్లాడడము, అలాగే ఉపన్యాసం చెప్పడము మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి స్థానంలో గురువు మీకు కావాల్సినటువంటి సౌకర్యాలను అందజేస్తూ ఉంటాడు. ఆ విధంగానే మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి, మీ ఆలోచనాశక్తి అభివృద్ధికారిగా ఉంటుంటుంది. అలాగే మీ స్నేహ సంబంధాలలో కూడా ఉన్నతులైన ఆధ్యాత్మిక వ్యక్తులు కొందరు ఉంటారు. వారిని మీరు తరచూ కలవడం అనేటువంటి కార్యక్రమాల వల్ల మీ యొక్క ఆధ్యాత్మిక కృషి కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులను మనం మెరుగుపరుచుకోవడంతో పాటుగా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో ఏ కార్యక్రమాలనైతే మనం అనుకూలంగా మలుచుకోగలుగుతామో అవి మీకు ఎక్కువ విజయాన్ని అందజేస్తుంటాయి. ఎందువల్లంటే చుట్టుపక్కల వాళ్లకు మన లొసుగులు కొన్ని తెలిసే అవకాశం ఉంది. ఆ లొసుగులను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళతో మనం కలవలేం, వాళ్ళు మనతో కలవలేరు. కాబట్టి గతం గతః అంటే గడిచింది ఏదో గడిచిపోయింది అనేటువంటి విషయాన్ని మనస్సులో దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీ యొక్క కృషిని సద్వినియోగం చేయడం అవసరం. మీరు ఇతరుల కోసం చేసేటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ కాలంలో అభివృద్ధినిచ్చేవిగా, ఆనందాన్నిచ్చేవిగా ఉంటాయి. ఆర్థిక రంగంలో కూడా మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ విధంగా వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా గుర్తించినందువలన ఎక్కువ మంది మీ సహాయ సహకారాలని అభిలషిస్తూ ఉంటారు. వారికి కూడా మీరు సహాయాన్ని అందించడం ద్వారా పనులను శీఘ్రంగా నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులే మీ యొక్క స్వరూపాన్ని, మీ యొక్క స్థితిని, మీ యొక్క అభివృద్ధిని శాసించేవిగా ఉంటాయి. అందువలన ఖర్చు చేసేటప్పుడు పూర్తిగా దైవ సంబంధమైనవి మాత్రమే చేయడం శ్రేష్టమైన చర్య. మీరు మాట్లాడే తీరు వల్ల ఎందరినో స్నేహితులను
కలుపుకోగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలే సాధించగలుగుతారు. మీకు సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా వాహనాలకు సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటుగా మీరు ఎక్కడైతే పని మీద పెడుతున్నారో, ఏ పని మీద పెడుతున్నారో ఆ పనులు కూడా సత్ఫలితాలను ఇచ్చేవిగా, అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి.